అవ్వచ్చు. ఓకే, ఎంత సినిమాలో కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఏది నాకు అయితే ఆ కలెక్షన్స్ నేను చెప్పలేను భయ్యా. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే నాకు తెలిసి ఒక 100 crores. అన్ప్రెడిక్టబుల్. ఎస్, నిజంగా ఈ సీజన్ మొత్తం కూడా గేమ్ చేంజర్, అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఓ పక్కన మరి డాకు మహారాజ్ అలానే గేమ్ చేంజర్ ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి. మళ్ళీ వెంకటేష్ గారిది ఈ పోటీలో వెంకటేష్ గారు తట్టుకోగలుగుతారంటారా? వెంకటేష్ తోనే భయం ఉంది ఇప్పుడు అందరికి. అవును, ఎవరికి కూడా. అంటే బాలీ వెర్షన్ వేరే. ఆయన తొడగొట్టినా చూస్తారో, మేసం మెలేసినా చూస్తారో, ఆయన డైలాగ్ చెప్పినా వాటి కోసం వెళ్తారు. కానీ ఒక్క వెంకటేష్ తోనే భయంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏడిపించేస్తాడో, లేకపోతే అందరిని నవ్విచ్చేస్తాడో, అందరు లాగేసుకుంటాడు. ఈ ఐస్ కి అంత శక్తి ఎక్కువగా కూడా వెంకటేష్ దగ్గర ఉంటది. కాబట్టి ఒక్క వెంకటేష్ కి నేను కొంచెం డౌట్, నాకు కొంచెం భయం వేస్తుంది వెంకటేష్ దే. కాకపోతే ఆల్రెడీ రమణ గోపి గారు పాడిన పాట వైరల్ అయిపోలా, గోదావరి గట్టు మీద. అలాంటి సాంగ్ మొత్తం కూడా సినిమా మొత్తం చూస్తుంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యేసింది. ఫ్యామిలీ డ్రామా కదా, అదొక్కటే కొంచెం నాకు ఈ గేమ్ చేంజర్ రిలీజ్ ముందే వస్తుంది ఏంట్రా బాబు అని కొంచెం టెన్షన్ ఉంది. ఏదేమైనప్పటికీ శంకర్ మట్టికి తలుచుకున్నాడంటే అన్నిటిని కూడా పడుకోబెట్టేస్తారు. అది మట్టికి మనకు తెలిసిందే. నాకు తెలిసి ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించేసింది ఇంకా ఈసారి సంక్రాంతి రండి, శంకర్దే ఈ సంక్రాంతి రండి, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, ఫైనల్ గా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తుంది? మూడింటి స్టెప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎలా ఇరికిస్తారండి? ఎవరు? నేనైతే ఖచ్చితంగా యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ చరణ్ గురించి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీని ఇప్పుడు లేపి వ్యక్తులు కాబట్టి. ఆల్రెడీ లేపి ఉన్నారు ఇలా. ఎవరో బాలయ్య గారు అలాంటి స్టెప్పులు ఒక స్థాయి తీసుకొచ్చారా లేదా? వాళ్ళు ఇంకా చాలు, ఇంకా యంగర్స్ పైకి తీసుకెళ్లేదు. అవునా, ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఉన్నాడు. మొత్తం గ్లోబ్ అంతా కూడా ఆయన ఇంకా చూడాలంటే ఇండస్ట్రీ అంతా కూడా మన ఇండస్ట్రీని బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ వల్ల అవుద్ది? యూత్ వల్ల అవుద్ది. కాబట్టి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి నేను ముందుంటా. నేను కూడా ఒక యూత్ లాగా. బాలయ్య బాబు యూతే కదా బ్రో. ఊరుకో బ్రో, అవును, అది దబడి దిబడి కదా, దబడి దిబడి మామూలుగా లేదు. నిజంగా స్టెప్ మామూలుగా లేదు బ్రో. అక్కడ పట్టుకొని అబ్బా స్టెప్ ఈ వయసులో ఏంటి బ్రో ఇది? మరి శేఖర్ మాస్టర్ నాటియా? థ్యాంక్ యూ.